సార్ వచ్చేసి నా నిలబడు నిలబడుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోవాలి. కూర్చున్నాడు నా చేశాను మైక్ కాళ్ళకి అడ్డం వచ్చి వెనకాల పడుతుంది. సార్ ఇటు వచ్చింది జాగ్రత్త ఉంది సార్, జాగ్రత్త ఉంది చిన్నగా. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తిరుమల తిరుపతి దైవ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. అనేక సందర్భాల్లో కలిసిన ఈరోజు జరిగిన దర్శనానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భగవంతుడు దర్శించుకోవడమే కాకుండా మరి కమిటీ చైర్మన్ గారు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, అలాగే జేఈఓ గారు, వారిద్దరి సమక్షంలో ఈరోజు దర్శనం జరిగింది. వారిద్దరి ఆశీస్సులతో కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. మా మిత్రులు, మా సోదరులు అందరూ వచ్చారు. వారందరం కలిసి ఒక మంచి దర్శనం చేసుకున్నాం. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ, కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లు ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడున్న చైర్మన్ గారు ఒకటే చెప్పారు, లో ఉన్నది కాదు, భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది, అన్నీ హయ్యెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీయే తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కల్తీ లేకుండా అద్భుతంగా చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మన ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు పూర్తిగా కావాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే స్వామివారి కృప వల్ల, స్వామివారి దయ వల్ల పద్మశ్రీ అవార్డు రావడం కూడా ఆ స్వామి ఆశీస్సులే. పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత వచ్చి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను. ఈ రోజున వచ్చి ఆ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. స్వామివారికి నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ. సార్ ఇటు సైడ్ రాజు సారీ
మాతో విజ్ఞప్తి. నరసింహయ్య గారు, కార్తీక్ గారు కోరుకుంటాం. మీరు ఎక్కడ ఉన్నారో శ్రీవారి ఆవాసంగా ఉన్న ప్రధాన